మియాపూర్లో ఒక నాలకు సంబంధించినటువంటి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంది. అదంతా కూడా కన్స్ట్రక్షన్ పరిధిలో ఉంది. ఇది మ్యాన్ హోల్ మరి కన్స్ట్రక్షన్ పరిధిలో ఉంది. ఒక వ్యక్తి మరి చూసుకోకుండా 50 ఏళ్ళ వ్యక్తి చూసుకోకుండా ఇటువైపుగా వెళ్ళినప్పుడు దీంట్లో పడిపోయి ఇక్కడి నుంచి కొట్టుకపోయాడు. ఇందులో నుంచి కొట్టుకపోయాడు. మరి 12 గంటల సమయం గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు. మరి దీంట్లో భూతద్దం పెట్టి చూపెట్టేటువంటి విషయం ఏంటంటే ఈ బదనా మొత్తం కూడా కాంట్రాక్టర్ మీద వేస్తున్నారు. ఇదైతే ఈ మ్యాన్ హోల్ సంబంధించినటువంటి నిర్మాణం సంబంధించినటువంటి కాంట్రాక్టర్ మీద ఇదంతా కూడా వేసి రుద్దుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున భూతద్దం పెట్టి చూపెడతా ఉన్నారు. భూతద్దం పెట్టి ఈ అంశాన్ని కూడా మొత్తం కూడా కాంట్రాక్టర్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ ఓపెన్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళ పర్యవేక్షణ లోపం అనేది చాలా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది. అధికారులే కనుక మరి దీని మీద దృష్టి పెట్టుంటే ఈరోజు ఈ ప్రమాదం జరగకపోతుండే, ఒక ప్రాణం బలి కాకపోతుండే. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తే పని చేస్తాడు, లేకుంటే చేయడు. ఆయన అదే చేసిండు కదా. మరి ఇక్కడ ఇది ఓపెన్గా ఉన్నప్పుడు ఇన్ని రోజుల సంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళ పనే ఇది కదా. ఇవి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులది కదా. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్పి అధికారులు కావచ్చు, ఇంకా రెవెన్యూ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. కాంట్రాక్టర్ ఏం చేస్తారు? డబ్బులు ఇస్తే పని చేస్తారు, డబ్బులు ఇవ్వకుంటే లేట్ చేస్తారు. మరి లేట్ చేసినటువంటి క్రమంలో ఆయనకు డబ్బులు పడకుంటే ఇక్కడ పని చేయలేదు. పని చేయనప్పుడు ఈ అధికారులు ఏం చేయాలి? దీన్ని మీది స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ పని పూర్తయ్యే విధంగా వీళ్ళంతా కూడా పనిచేయాలి. మరి ఒకవేళ కాంట్రాక్టర్దే తప్పై ఉంటే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తే మరి అధికారులు ఇన్ని రోజులు ఏం చేసిరు? అధికారుల కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ కాంట్రాక్ట్ అనేది ఇంకోరికి బదలాయింపులు చేయాలి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆ యొక్క వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు అనడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వం అని చెప్పచ్చు, జిహెచ్ఎంసీ శాఖ అని చెప్పచ్చు. వీళ్ళు సరైనటువంటి టైంలో బిల్లులు ఇస్తే కాంట్రాక్టర్ అనే వ్యక్తి త్వరగా పనులు చేస్తాడు కదా. తొందర పనులు చేసి ఆ పని మొత్తం కూడా కంప్లీట్ చేసి వేరే దగ్గర కూడా ఆయన పనులు ప్రారంభించుకుంటాడు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక ప్రాణం ప్రమాదంలో పడింది అనేది కూడా చెప్పదలుచుకున్నాం. ఈ కాంట్రాక్టర్ తప్పు అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత కాంట్రాక్టర్ తప్పు కూడా ఉండొచ్చు, కానీ మొత్తం కాంట్రాక్టర్దే తప్పు అంటే మాత్రం అసలు ఒప్పుకునేటువంటి ప్రసక్తే ఉండదు. కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఆయనకు డబ్బులు తొందరిస్తే పని తొందర చేసి పెడతారు, డబ్బులు లేట్ అయితే లేట్ చేసి పెడతారు. కానీ ఈ అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వాళ్ళు చేతులు దులుపుకోవడానికి ఈ కాంట్రాక్టర్ మీద బురద జల్లుతూ ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఓన్లీ ఇక్కడనే జరిగేది కాదు, ఎక్కడైనా కూడా ప్రతిసారి కూడా కాంట్రాక్టర్కు బురద రాసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తప్పంతా కూడా కాంట్రాక్టర్ది అనేటట్టు మరి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తే పని చేస్తాడు, డబ్బులు ఇవ్వకుంటే ఆగిపోతాడు. మరి డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ సంస్థకు సంబంధించినటువంటి మీద అధికారులు ఏదైతే పై అధికారులకు తీసుకువెళ్ళాలి ఈ అంశాన్ని. కానీ మొత్తం ప్రమాదం జరిగినాక మా తప్పేం లేదు, మాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు, మొత్తం కాంట్రాక్టర్ తప్పని ఉడాయించడం ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా కాంట్రాక్టర్ తప్పు అయితే మొత్తం 100% కాంట్రాక్ట్ తప్పు అంటే ఎంతో కొంత ఉండొచ్చు, కానీ మొత్తం కాంట్రాక్టర్ మీద వేస్తామంటే మాత్రం ఎవరు కూడా సహించరు. ఇప్పటికే రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అంతా కూడా పక్కకు పోతూ ఉన్నారు. కాంట్రాక్టులు ఇవ్వాలంటే భయపడతా ఉన్నారు. బిల్లులు సరైనటువంటి టైంకి రాక వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళంతా చిన్న కాంట్రాక్టర్లు, 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఏదైతే పని చేసేటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళంతా కూడా కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు పనులు చేసేటువంటి కాంట్రాక్టులు కాదు. వాళ్ళంతా మంచిగానే ఉంటారు. 1000 కోట్లు కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులు అంతా మంచిగా ఉంటారు. ఏదైతే ఎస్ఎల్బీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళంతా కూడా సేఫ్ సైడ్ ఉంటారు. కానీ చిన్న కాంట్రాక్టర్ల మీద ఈ రకంగా బురద జల్లుతూ ఉంటారు. నష్టాన్ని మొత్తం ఆ కాంట్రాక్టర్ మీద వేస్తాడు. ఆ కాంట్రాక్టరే మళ్ళీ ఈ డబ్బులు రాక మరోవైపు చనిపోయినటువంటి వ్యక్తికి నష్టపరిహారం కల్పించాలి. మళ్ళీ అధికారుల ఒత్తిడి,
అధికారులు ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక సినారియోలో మొత్తం నలిగిపోయేదంతా కూడా సదర్ కాంట్రాక్టరే. మొత్తం ఓవరాల్గా కాంట్రాక్టర్ తప్ప అంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు.